బాబు ఇదిగో కెమెరా. నమస్కారం తెలుగు పబ్లిక్, అందరూ ఎలా ఉన్నారు మావా? మీ అందరి ఫేవరెట్ ఎనర్జీకి మరుపేరు డీజే వరుణి ఇస్ బ్యాక్. మీరు వింటున్నారు మన రోజుకో స్టోరీ టీవీలో ట్రెండింగ్ అప్డేట్స్తో నిండిన తెలుగు ట్రెండింగ్ తుఫాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వరల్డ్ రేడియో అండి. రేడియో అంటేనే ఒక ఎమోషన్ కదా. ఈరోజు మనం ఇంటర్నెట్ పాడ్కాస్ట్ అంటున్నాం, కానీ అప్పట్లో ఆ ట్యూనింగ్ సౌండే ఒక కిక్కు. బై ద వే, పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక క్రేజీ డిడ్ యు నో ఫ్యాక్ట్ చెప్పాలి. మీకు తెలుసా, రేడియో సిగ్నల్స్ ట్రావెల్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్. అంటే మీరెప్పుడు విన్నా నా వాయిస్ స్పేస్లోకి వెళ్ళిపోయి ఏలియన్స్ కూడా వరుణి వాయిస్ సూపర్ ఉంది మామా అని అనుకుంటారేమో. సరే, ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈరోజు ట్రెండ్స్ మాత్రం మామూలుగా లేవు. ప్యూర్ హై వోల్టేజ్ స్టఫ్ అంతే. 2 స్టేట్స్లో ఇప్పుడు మెయిన్గా ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే, మన మ్యూనిసిపల్ రిజల్ట్స్ కౌంటింగ్ స్టార్ట్ అయింది మావా. 116 మ్యూనిసిపాలిటీస్, 7 కార్పొరేషన్స్. గ్రౌండ్లో సిచ్యువేషన్ మాత్రం ఫుల్ టైట్ ఉంది. ఎర్లీ ట్రెండ్స్ చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాణా భల్లాలదేవా రేంజ్లో ఫైట్ నడుస్తోంది. పబ్లిక్ మాత్రం రిజల్ట్స్ కోసం కుర్చీ అంచున కూర్చుని వెయిట్ చేస్తున్నారు. నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. అండ్ ఇంకొక సీరియస్ అప్డేట్ అండి. మన హైదరాబాద్లో ఈడీ అఫీషియల్స్ ఒక పెద్ద సరుగసీ ర్యాకెట్ని బస్ట్ చేశారు. ఇల్లీగల్గా DNA రిపోర్ట్స్ ఫోర్డ్ చేసి చైల్డ్ ట్రాఫికింగ్ స్కామ్స్ చేస్తున్నారంట. ఏంటో మావా, టెక్నాలజీ పెరుగుతుంటే మనుషుల బ్రెయిన్ కూడా వియర్డ్గా పనిచేస్తోంది. ప్లీజ్ ఇలాంటి మ్యాటర్స్లో చాలా అలర్ట్గా ఉండండి. ఇక మన తిరుపతి సైడ్ చూస్తే ఆ ఘీ కాంట్రవర్సీ ఇంకా తగ్గట్లేదు మావా. క్వాలిటీ అండ్ ప్రైసింగ్ మీద పొలిటికల్ లీడర్స్ మధ్య ప్యూర్ వర్బల్ వార్ నడుస్తోంది. ట్విట్టర్ ఎక్స్లో లడ్డూ సెంటిమెంట్ మీద మీమ్స్ అండ్ డిబేట్స్ మాత్రం నాన్ స్టాప్గా ట్రెండింగ్లో ఉన్నాయి. సరే, న్యూస్ అయిపోయింది కదా. ఇప్పుడు మన లిసనర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మీలో చాలా మంది ఇన్స్టాలో మెసేజెస్ పంపారు. వాటికి మన టాలీవుడ్ స్టైల్లో ఆన్సర్స్ ఇచ్చేద్దాం. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ప్రాబ్లం 1. వరుణి మావా, మా గర్ల్ ఫ్రెండ్ టీ కోసం నన్ను వదిలేసింది, ఏం చేయమంటారు? అరెరే, దీనికి మన బ్రహ్మానందం గారు ఎప్పుడూ చెప్పారు, గ్లాస్లో టీ ఉంటే తాగాలి, గుండెల్లో బాధ ఉంటే భరించాలి. అంతేకాని టీ కోసం బ్రేకప్ అంటే అది అమ్మాయి తప్పు కాదు మావా, ఆ టీ పౌడర్ ఫ్లేవర్ తప్పు. రిలాక్స్, ఇంకొక మంచి కప్ టీ తాగు, అన్నీ సెట్ అయిపోతాయి. ప్రాబ్లం 2. మావా, మా ఆఫీస్లో బాస్ నన్ను నిబ్బా అంటున్నాడు, నేనేమనాలి? బాస్కి మన MS నారాయణ స్టైల్లో చెప్పు మావా, మేము నిబ్బాగాళ్లం కాదు, ట్రెండ్ని క్రియేట్ చేసి గాళ్లం. వర్క్ మీద ఫోకస్ పెట్టు, ఆటోమేటిక్గా బాస్ సైలెంట్ అయిపోతారు. ప్రాబ్లం 3. వరుణి గారు, మా ఫ్రెండ్ గాడు స్టేటస్లో సింగిల్ ఫర్ ఎవర్ అని పెట్టి రాత్రికి రాత్రి పెళ్లి కార్డు పంపించాడు, ఇది మోసం కదా? అబ్బో, ఇది ప్యూర్ క్లాసిక్ మావా. దీనికి మన కోటగారు స్టైల్లో, వాడు సింగిల్ కాదు మావా, వాడు సిగ్నల్ కోసం వెయిట్ చేసి ఛాన్స్ దొరకగానే కొట్టేశాడు. వాడు సెటిల్ అయ్యాడు, నువ్వింకా స్టేటస్లో చూసుకుంటూ కూర్చో. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇక నెక్స్ట్ పార్ట్లో క్రికెట్ గ్రౌండ్లో మన ఇండియా నమీబియాని ఎలా తొక్కింది అండ్ SSMB 29 అప్డేట్స్ ఏంటో మొత్తం చెప్తాను. కానీ అది చెప్పే ముందు మీరింకా మన రోజుకో స్టోరీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మావా, సినిమాలో హీరో ఎంట్రీ ముందు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా బిల్డప్ ఇస్తుందో మన ఛానల్లో కంటెంట్ అలా ఉంటుంది. సబ్స్క్రైబ్ కొట్టండి, బెల్ ఐకాన్ని గట్టిగా దింపింది. లేదంటే మన ప్రభాస్ గారు అన్నట్టు చూస్తూ కూర్చుంటే ఏమీ రాదు, యాక్షన్లోకి దిగాలి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ పబ్లిక్. బ్రేక్ తర్వాత మన తెలుగు ట్రెండింగ్ తుఫాన్లో ఇప్పుడు టైం ఫర్ ద పిచ్ రిపోర్ట్. స్టేడియంలో ఉన్న వైబ్ ఇప్పుడు మన షోలోకి వచ్చేసింది. మావా, ఎస్టర్డే మ్యాచ్ చూసారా? ఇండియా వర్సెస్ నమీబియా. అది మ్యాచా లేక మన వాళ్ళు చేసిన మాస్ డాన్సా? ఇండియా క్రష్డ్ నమీబియా బై 93 రన్స్ మావా. అసలు రికార్డ్ బ్రేక్ చేసేశారు. 6.5 ఓవర్స్లోనే టీమ్ 100 కొట్టేసి T20 వరల్డ్ కప్ హిస్టరీలో ఫాస్టెస్ట్ టీమ్ 100 రికార్డ్ మన అకౌంట్లో వేసుకున్నారు. ప్యూర్ కార్నేజ్ అంతే.
కానీ ఇప్పుడు టెన్షన్ అంతా సండే బ్లాక్ బస్టర్ క్లాష్ మీదే ఉంది. ఎస్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ మావా, మన అభిషేక్ శర్మ ఫిట్నెస్ మీద ఇంకా అన్సర్టనిటీ ఉంది. ఇంకొక సైడ్ పాకిస్తాన్ వాళ్ళు 5 మ్యాన్ స్పిన్ అటాక్ తో రెడీగా ఉన్నారంట. ట్రెండ్ చూస్తుంటే ఇదే ఇండియాకి బిగ్గెస్ట్ థ్రెట్ అని టాక్. మనకి స్పిన్ అంటే భయం లేదు, కానీ ఆ ప్రెషర్ మాత్రం మామూలుగా ఉండదు. ఫింగర్స్ క్రాస్డ్ పబ్లిక్. ఇంకా వరల్డ్ వైడ్ చూస్తుంటే మ్యాచ్ 19లో ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే కొలంబోలో లైవ్ నడుస్తోంది. ఆస్ట్రేలియాకి గట్టిగా ఇంజురీస్ అయ్యాయి. సో జింబాబ్వే ఏమైనా అప్సెట్ చేస్తుందా అని క్రికెట్ లవర్స్ అంతా ఎక్సైటెడ్ గా ఉన్నారు. జింబాబ్వే గాని గెలిస్తే ఈ రోజు ఇంటర్నెట్లో మీమ్ ఫెస్ట్ మామూలుగా ఉండదు. సరే, ఇక క్రికెట్ నుండి మన అసలు అడ్డా టాలీవుడ్ తుఫాన్లోకి వెళ్దాం. పబ్లిక్, ఇప్పుడు ట్రెండ్లో ఉన్న పెద్ద న్యూస్ ఏంటంటే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి లీగల్ వార్. ఒక్క వైరల్ వీడియో వల్ల ఒక బ్రాండ్ మేనేజర్ మీద డెఫమేషన్ కేసు ఫైల్ చేశారంట. 42 స్ట్రిక్ట్ రూల్స్ ఫర్ మీటింగ్స్ అని ఎవరో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. మన బన్నీ గారు మాత్రం తగ్గేదేలే అంటూ కోర్టుకి వెళ్లారు. రూల్ నంబర్ 43, డోంట్ మెస్ విత్ ది ఐకాన్ స్టార్. అండ్ మన మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కడున్నారండి? SSMB MB ప్రాజెక్ట్ ఒఫిషియలీ టైటిల్డ్ యాజ్ వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది అని గట్టి బజ్ ఉంది. సమ్మర్ 2027లో రిలీజ్ అంట. అంటే ఇంకా చాలా వెయిట్ చేయాలి, కానీ రాజమౌళి సార్ కదా, వెయిట్ ఈజ్ ఆల్వేస్ వర్త్ ఇట్ మావా. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ బేస్ కి మాత్రం ఈ రోజు ఫెస్టివల్ మోడ్. పెడ్డి మూవీ రిలీజ్ డేట్ April 30, 2026 కి లాక్ అయింది. ఈ రోజు చరణ్ గారి రగడ్ లుక్ అండ్ మన జగపతి బాబు గారు అప్పాల సూరిగా ఉన్న పోస్టర్ ట్రెండింగ్ లో ఉంది. ప్యూర్ మాస్ వైబ్ మావా. ఇక మీమ్ కల్చర్ గురించి మాట్లాడుకుంటే ఈ రోజు ఇన్స్టాలో రిలేషన్షిప్ స్టేటస్ వర్సెస్ బ్యాంక్ బ్యాలెన్స్ మీమ్స్ గట్టిగా తిరుగుతున్నాయి. మావా, వ్యాలంటైన్స్ డేకి ముందు బ్రేకప్ చేసుకుంటే డబ్బులు మిగులుతాయి అనే ఒక లాజిక్ వైరల్ అవుతోంది. అండ్ మన తెలుగు పీపుల్ క్రియేటివ్ లెవెల్ స్పీక్స్ మావా. ఈ రోజు ఒక రీల్ ట్రెండింగ్. ఇఫ్ టాలీవుడ్ డైరెక్టర్స్ వర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. రాజమౌళి కోట్ చేస్తే 3 years వరకు అవుట్పుట్ రాదు, కానీ వచ్చిందంటే బగ్ ఫ్రీ బ్లాక్ బస్టర్ అంతే. పురి జగన్నాథ్ కోట్ చేస్తే 3 days లో అవుట్పుట్ వచ్చేస్తుంది, కానీ లాజిక్ గా మనకి ఏం అర్థం కాదు. సరే పబ్లిక్, ఇక నెక్స్ట్ పార్ట్ లో మన లైఫ్ స్టైల్, హెల్త్ టిప్స్ అండ్ ఒక హార్ట్ ఫెల్ట్ సైన్ ఆఫ్ తో మీ ముందుంటాను. ఈ సమ్మర్ హీట్ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలి అన్నీ చెప్తాను. ఏంటి అంటే, ఈ ఫిబ్రవరి ఎందుకు ఇలా మండిపోతుందండి? యాక్చువల్లీ ఈ ఫిబ్రవరి 2026 ఒక అపూర్వ సంగమం మావా. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, చూసే ఉంటారు. ఈ నెలలో ప్రతిరోజు సండే టు సాటర్డే కరెక్ట్ గా 4 సార్లు మాత్రమే వచ్చాయి. ఇలా మళ్లీ జరగాలంటే 823 years వెయిట్ చేయాలంట. కానీ ఈ రేర్ ఫిబ్రవరి మనకి గట్టిగా స్వెట్ ఇస్తోంది. సో మన తెలుగు పీపుల్ అందరికీ డీజే వరుణి ఇచ్చే చిన్న హెల్త్ టిప్స్. హైడ్రేషన్ ఇస్ ద న్యూ ఫ్యాషన్. మావా, తాగలేరు కదా అని వాటర్ తాగడం ఆపేయకండి. మన ట్రెడిషనల్ మజ్జిగ, బటర్ మిల్క్ ఆర్ సబ్బు బియ్యం జావా ట్రై చేయండి. ఎర్లీ సమ్మర్ హీట్ నుండి బాడీని కూల్ గా ఉంచుతుంది. ద 50-30-20 రూల్. ఇది లైఫ్ స్టైల్ ట్రెండ్ మావా. 50% నీడ్స్, 30% వాంట్స్, 20% సేవింగ్స్. ఈ ఫిబ్రవరిలో పెళ్లి సందాలు ఎక్కువ, సో బడ్జెట్ చూసుకొని ఖర్చు చేయండి. డిజిటల్ డీటాక్స్. ఈ మధ్య స్క్రీన్ టైం ఎక్కువైపోయి నిద్రపోయే ముందు కూడా రీల్స్ చూస్తున్నారు. రిజల్ట్ మార్నింగ్ దలా కాకుండా దలా ఉన్నాం. 7-8 hours నిద్ర మాత్రం కంపల్సరీ. సరే మావా, టైం అయిపోయింది, వెళ్ళాలి అంటే బాధగా ఉంది, కానీ తప్పదు కదా. ఈ రోజు షోలో న్యూస్, స్పోర్ట్స్, మూవీస్ అండ్ లైఫ్ స్టైల్ అన్నీ కవర్ చేశాం. హోప్ మీరు బాగా ఎంజాయ్ చేశారు. షో సైన్ ఆఫ్ చేసే ముందు ఒక్కటే మాట, జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా మీరు మాత్రం స్మైలింగ్ వాయిస్ తో ఫేస్ చేయండి. బీ కైండ్, స్టే హెల్దీ అండ్ కీప్ సపోర్టింగ్ రోజుకో స్టోరీ టీవీ. ఈ షో మీకు నచ్చితే మన కమెంట్ సెక్షన్ లో మావా అని ఒక్కసారి గట్టిగా టైప్ చేసేయండి. దిస్ ఇస్ యోర్ టీజే వరుణి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు ట్రెండింగ్ తుఫాన్. రేపు మళ్ళీ ఇదే టైంకి ఇదే ఎనర్జీతో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే లోకల్, స్టే వైరల్. టాటా, బై బై.